ఈ విశ్వం అంతా ఒక తల్లి గర్భం లాంటిదని ఎప్పుడైనా ఆలోచించారా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దేవతలు ఇవన్నీ ఒకే దివ్యశక్తి ఆధీనంలో ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ జగత్తునంతా తనలో ధరించిన ఆ మహాశక్తే శ్రీ భువనేశ్వరి దేవి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ విశ్వంలో ప్రతి జీవి ఒక ఇంటిలో నివసిస్తాడు. కానీ ఈ విశ్వమే ఒక ఇల్లు అయితే ఆ ఇంటి యజమాని ఎవరు? ఆమెనే శ్రీ భువనేశ్వరి దేవి. భువనం అంటే ప్రపంచం, విశ్వం. ఈశ్వరి అంటే పాలించే తల్లి. అందుకే ఆమెను సమస్త భువనాలకు అధిష్టాత్రి, జగదాంబ, విశ్వమాత అని పిలుస్తారు. దశమహావిద్యలలో 4వ రూపమైన భువనేశ్వరి దేవి సృష్టికి స్థలం, కాలం, దిక్కులను ప్రసాదించే ఆదిపరాశక్తి అని తంత్రశాస్త్రాలు వివరిస్తాయి. దేవి భాగవతం మరియు తాంత్రిక సంప్రదాయాల్లో ఆమె విశ్వాన్ని తన గర్భంలో ధరించిన అనంత చైతన్యంగా వర్ణించబడింది. ఆమె ముఖంలో చిరునవ్వు ఉంటుంది. అది భయాన్ని తొలగించే కరుణకు ప్రతీక. ఒక చేతిలో పాశం, మనల్ని ప్రేమతో తన వైపు లాగే శక్తి. మరో చేతిలో అంకుశం, మన అహంకారాన్ని, చెడు మార్గాన్ని నియంత్రించే శక్తి. మిగిలిన 2 చేతులు అభయ మరియు వరద ముద్రలు. భయపడకు, నేను ఉన్నాను అని, మరియు నీ శ్రేయస్సు కోసం అనుగ్రహిస్తాను అని తల్లి హామీ. ఆమె ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తుంది. అది సృష్టికి, శక్తికి సంకేతం. ఆమె విశాలమైన ఆకాశంలో అపారమైనది. అందుకే ఆమెను విశ్వరూపిణి అంటారు. భువనేశ్వరి దేవి మనకు ఓ గొప్ప పాఠం నేర్పుతుంది. మన హృదయం కూడా విశాలంగా ఉండాలి అని. చిన్న చిన్న కోపాలు, అసూయలు, ద్వేషాలతో మనసును బంధిస్తే మన జీవితమే సంకుచితం అవుతుంది. కానీ క్షమ, ప్రేమ, దయతో మన హృదయాన్ని విస్తరించగలిగితే మన జీవితంలో కూడా శాంతి, ఆనందం, ఐశ్వర్యం ప్రవేశిస్తాయి. అందుకే భువనేశ్వరి దేవి ఆరాధన కేవలం ధన సంపద కోసం కాదు, మన ఆలోచనలను విశాలంగా మార్చుకోవడానికి, కుటుంబంలో శాంతి పెరగటానికి, నాయకత్వ గుణాలు పెంపొందించడానికి, ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా ఎంతో గొప్పదిగా భావిస్తారు. ఈ రోజు నుంచి ఒక సంకల్పం చేద్దాం. నా హృదయం భువనేశ్వరి తల్లిలా విశాలంగా ఉండాలి అని, ప్రతి జీవిలో దైవాన్ని చూడాలి అని. అదే ఆమెకు మనం సమర్పించే గొప్ప పూజ. జ్ఞానంతో జీవిద్దాం, ధర్మంతో ముందుకు సాగుదాం. శుభం భూయాత్.